కాకినాడ జిల్లాలో మైనస్ డిగ్రీలలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఒక సెట్ అయితే మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ఒక భారీ సెట్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ప్రాంగణం అంతా కూడా మైనస్ డిగ్రీలతో మంచు కొండలు ఏ విధంగా ఉంటాయన్నది ఒక సెట్ ఏర్పాటు చేయడమే కాదు, అస్సలు సిసలైన మంచు కొండలు ఇవే అన్న మాదిరిగా ఈ సెట్ అయితే మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రత్యేక ఏసీలు కూడా ఏర్పాటు చేశారు. అంటే పూర్తిగా సిమ్లా యాపిల్స్ ప్రతినిత్యం మంచు పడే ప్రదేశాలు ఏ విధంగా ఉంటాయో అన్న సెట్ తో పాటు వాతావరణం కూడా అదే విధంగా ఉండే విధంగా ఈ సెట్ అనేది ప్రత్యేకంగా ఆకట్టుకున్న పరిస్థితి నెలకొంది. దాదాపుగా ఈ ప్రత్యేక ఏసీలు 12కు పైగా ఏసీలు, నేచురల్ గా జలపాతం ఏ విధంగా ఉంటుందో జలపాతం కూడా ఇక్కడ ఒక సెట్ వేసిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఈ చెక్కకి సంబంధించిన బ్రిడ్జ్, అంటే పూర్తిగా ఒక అటవీ ప్రాంతం, అదేవిధంగా మంచు కొండల్లోకి వెళ్తే ఈ సోయిగాలు ఏ విధంగా ఉంటాయి అన్న విధంగా అయితే మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా సెట్ అయితే ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంది. సిమ్లా యాపిల్ అంటే కేవలం మంచు కొండల్లో మాత్రమే ఈ సిమ్లా యాపిల్స్ అనేవి అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సిమ్లా యాపిల్స్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ సెట్ ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ఏదైతే ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించి ప్రధానంగా సిమ్లా యాపిల్స్ వంటి ఉన్నాయో వాటితో పాటు ఇక్కడ యాపిల్స్ కూడా మనం ఒకసారి చూసి అన్న ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఏంటి ఎగ్జిబిషన్? బాగుందని అంత బాగుంది. ఏంటంటే రామకృష్ణ వాటర్ ఫాల్స్ బాగుంది, ఏంటంటే వ్యూ చాలా బాగుంది, లోపల ఎంట్రీ కూడా చాలా బాగుంది. జలగని చూసారా? జలగని కూడా బాగా చేస్తుంది. ప్రతిదీ కూడా ఎక్సలెంట్ గా పెట్టారు. ఎంట్రీ కూడా చాలా బాగుంది. ఎలా ఉంది ఎగ్జిబిషన్? ఎలా ఉంది తెలియదు కాదు. ఎగ్జిబిషన్ ఎలా ఉంది? ఎగ్జిబిషన్ ఎలా ఉంది? ఓకే మేడం, ఎలా చూసారు కదా, చాలా బాగుంది. గతంలో ఇప్పుడు లేదు కదా జిల్లాలో, ఎలా అనిపిస్తుంది ఇక్కడ జలకన్య కానీ సెట్టింగ్ అనిపిస్తుంది? ఏమేమి చూసారు మీరు? జలకన్య ఉంది, స్టార్టింగ్ నుంచి కూడా అంతా బాగుందండి. హ్యాపీ. ఒకసారి సిమ్లా యాపిల్ చూసే ప్రయత్నం అయితే చేద్దాము. కేవలం మంచు కొండల్లో మాత్రమే ఈ సిమ్లా యాపిల్ అనేవి ఎక్కువ స్థాయిలో కనిపిస్తుంటాయి. ఆ సెట్ లో ఉండే విధంగా ఈ సిమ్లా యాపిల్ అనేవి ఇక్కడ కూడా సెట్ ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా చల్లదనం ఉండే విధంగా, మైనస్ డిగ్రీలు ఉండే విధంగా ఇక్కడ ప్రత్యేకమైన ఏసీలు, దాదాపు 12కు పైగా ఏసీలు ఏర్పాటు చేశారు. నిజానికి వర్షాకాలం భారీ వర్షాలు కాకినాడ జిల్లాలో కురుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ సెట్ కి ఖచ్చితంగా ఏసీలు అనేవి అవసరం ఉన్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఏసీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా ఇక్కడ జలకన్య అనేది ప్రధానం అని చెప్పుకోవచ్చు. ఈ సెట్ అనంతరం మనం ఎదురుకెళ్ళామంటే అక్కడ ఖచ్చితంగా ఒక జలకన్య ఎంట్రీలో మనకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంగణం అంతా కూడా ఈ సెట్ లో ఎంజాయ్ చేసిన పీపుల్స్ అంతా కూడా తర్వాత జలకన్యతో సరదాగా గడిపోయింది. అంటే ఒక నీటిలో జలకన్య ఏ విధంగా స్విమ్మింగ్ చేస్తుంది అన్నది కూడా ప్రత్యేకంగా సెట్ అయితే మాత్రం ఆకట్టుకుంటుంది. చాలా మంది కాకినాడ జిల్లాలో ఇదే మొట్టమొదటిసారిగా వచ్చిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పక్క మంచు కొండల సెట్టింగ్ కావచ్చు, మరో పక్క జలకన్యలు కావచ్చు, వీటితో పాటు పిల్లలు ఆడుకునే మా ప్రపంచం, అనేక రంగుల రత్నాలు కావచ్చు, జైంట్ వీల్స్, ఇలాంటివి పాటు అనేక మహిళలు మనసులతో వచ్చే షాపింగ్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఏది ఏమైనా కాకినాడకు సంబంధించి మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ ఎగ్జిబిషన్ తిలకించేందుకు అయితే మాత్రం పెద్ద ఎత్తున పలువరుస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది.